హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ అండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నానండి. కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసేసుకున్నానండి. నాన్ వెజ్ కర్రీ అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసేసుకోవాలండి. అప్పుడే మటన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. చిన్నగా కట్ చేసి పెట్టుకునేవి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను చెక్క, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉడికించానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికిన తర్వాత నేను దాంట్లో పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడికించానండి. ఉడికిన తర్వాత నేను దాంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ అంతా దాంట్లో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలండి. చక్కగా చూడండి ఇలా నీట్గా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకు నేను క్యాప్ పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు అలా మటన్ మొత్తం నీట్గా ఉడికించానండి. క్యాప్ పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలండి. ఇక్కడ ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి చూసానండి. చూడండి ఇలా మొత్తం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా నేను మళ్ళీ ఉడికించానండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ముందుగానే పసుపు వేసుకున్నా కదండి, అందుకే నేను ఇక్కడ పసుపు వేయట్లేదండి. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ అలా నేను కారం వేసానండి. కారం వేసిన తర్వాత నేను దాంట్లో సాల్ట్ వేసానండి. టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి వేసుకోనండి. స్టార్టింగ్లో అయితే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుందండి. ఎప్పుడే కానీ కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా మొత్తం కలుపుకున్నానండి. ఇదంతా కలుపుకున్న క్యాప్ పెట్టేసుకొని నేను ఒక 5-6 మినిట్స్ అలా ఉడికించానండి. మనం ఉప్పు, కారం ఇవన్నీ వేసినాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా నీట్గా ముక్కకు పట్టేంత వరకు మనం ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలండి. క్యాప్ పెట్టేసుకొని అలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసానండి. గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు అలా ఉడికించానండి. అలా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నానండి, అడుగు పడుతుందో ఏదండి. చూడండి ఇక్కడ ఉడికిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకున్నానండి. అలా మధ్యలో చెక్ చేస్తూ కలుపుతుండాలండి. మన కుక్కర్ మూత అనేది అప్పుడే మొత్తం ఫిక్స్ చేసి పెట్టొద్దండి. నార్మల్గా పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ నీట్గా కడుగు పెట్టుకున్న గోంగూర అంతా నేను దీంట్లో పెట్టేశానండి. నేను ఒక చిన్న కట్ట అంతా గోంగూర కట్ట తీసుకొని నీట్గా తెంపుకొని నేను కడిగి పెట్టుకున్న గోంగూర కుక్కర్లో పెట్టేసుకున్నాను అండి. పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేసుకుని నార్మల్గా ఉడికించానండి. ఒక 3-4 మినిట్స్ వల్ల ఉడికించాను. చూడండి మంచిగా ఉడికిపోయిందండి గోంగూర. ఆ తర్వాత నీట్గా కలుపుకోవాలండి. చూడండి చక్కగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఉడికించానండి. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాను. వేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఒక 2 గ్లాసుల వాటర్ పోసానండి. పోసిన తర్వాత మళ్ళీ నీట్గా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూసానండి, ఎంత బాగా ఉడికిపోయింది చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఎంత చక్కగా అయిపోయింది చూడండి. కర్రీ చాలా టేస్టీగా ఉందండి. రైస్లో కానీ చపాతీలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.